ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. ఓరమణి సుగుణమణి స్వార్థమేరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. ప్రతిరూపం సహనమన్న మాటకి, నీలో ప్రతిరూపం బహుమతే జగానికి. ప్రతి జన్మకి సౌభాగ్యమై నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు మనం ఎక్కడున్నామో తెలుసా? ఎక్కడున్నావు? ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది. ఎవరిదో కాదు, నాదే. ఇది మీలా? అవును వంశీ, ఇది మా ఇల్లే. నమ్మించి వాడు ఇక్కడికి తీసుకొచ్చాడేంటి? మా నాన్నగారి పేరు అడిగినప్పుడు ఎవరికో ఫోన్ చేశారు కదా, అది మా నాన్నగారికి అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా వంశీ? వంశీ, మా నాన్న. ఆయనే మా నాన్న. నాగిరెడ్డి గారు బాగున్నారా?
మీరు నా పేరు రఘురామ్ అండి. ఈ ఊరికి కొత్త. ఇక్కడ వెంకటేశ్వరరావు గారిని కలుద్దామని వచ్చాను. ఏ వెంకటేశ్వరరావు గారు? చందుపాటి వెంకటేశ్వరరావు ఓ గారు. ఆయన నాకు తెలుసు. అలాగే. ఒక్క నిమిషం పిలుస్తాను. ఓకే. మీకోసం రఘురామ్ అని వచ్చారండి. నమస్తే అండి. ఓ రఘురామ్ గారా? వంశీ, మా తాతగారు. మీ ల్యాండ్ మీద ఎలాంటి లీగల్ ఎలిగేషన్స్ లేవని తేలింది. అందుకే డాక్యుమెంట్స్ ఇచ్చేద్దాం వచ్చాను. తీసుకోండి. ఎలాగో ఇంత దూరం వచ్చారు, పెళ్లి చూసుకుని భోంచేసాడండి. లేదండి, నేను దగ్గరుండి జరిపించాల్సిన పెళ్లి ఇంకొకటి ఉంది. వెళ్ళొస్తాను. మంచిది. అయ్యా రాఘవయ్య గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఏమిటండి ఎదురు చూస్తున్నారు? ఎవరైనా రావాలా ఏమిటి? లోపలంతా హడావుడిగా ఉంటే మీరు ఇక్కడ ఉంటారేంటి? పదండి, వాళ్ళు వస్తారు. రండి అయ్యా, పదండి. ఇప్పుడు ఏం చేద్దాం వంశీ? ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? ఇప్పుడు కష్టం. చుట్టూ మనుషులు ఉన్నారు. నిన్ను చూస్తే గుర్తుపడతారు. మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పనుండి. ఏం పని అలా అడుగుతున్నారే? మా నాన్నగారు తెలుసా? మీ నాన్నగారా? ఎవరు? నాగినేడు గారు. ఇప్పుడు మీరు వెళ్ళింది మా ఇంటికే. ఓ అలాగా. నాకు తెలియదు. నేను కలిసి మాట్లాడింది వెంకటేశ్వరరావు గారితో. నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది వాళ్ళకి అప్పచెప్పడానికి అనుకున్నారా? అంత రిస్క్ తీసుకుని మిమ్మల్ని కాపాడింది మీ వాళ్ళకి అప్పచెప్పడానికి కాదు. నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. మీరేం భయపడకండి, నన్ను నమ్మండి. మీ పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను. బ్రహ్మకర్మ సమార్గే ఓం భూహుం ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. ఏమయ్యా, నువ్వు నాగినీడు మనిషివేనా? అసలు మీకు మగ పెళ్లి వాళ్ళకు మర్యాదలు చేయడం తెలుసా? స్నానానికి వేడి నీళ్ళు పంపించారు తప్ప స్నానం చేశాక తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు.
చూసుకోవడానికి అద్దాలు ఇచ్చారు తప్ప రాసుకోవడానికి క్రీములు ఇవ్వలేదు. టీలు టిఫిన్లు ఇచ్చారు తప్ప టీ వేడిగా ఉందా, చట్నీలో ఉప్పు కారం ఉందా అని అడిగేవాడే లేడు. ఇవేనా మీరు మగ పెళ్లి వారికి ఇచ్చే మర్యాదలు? మేమేమన్నా గతి లేకుండా ఇక్కడికి వచ్చామనుకుంటున్నావా? తేల్చేస్తాను, ఇప్పుడే తేల్చేస్తాను. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అమ్మాయిని తీసుకొద్దాం పదండి వదిన గారు. బావగారు ఒక్క నిమిషం పక్కకు వస్తారా? ఆపండి హ్యాట్. ఏంటి బాబు ఏమైంది? ఏమైందంటారేంటండి? మీ ఇంటి అల్లున్నైన నాకే తెలియకుండా ఈయన సంబంధాన్ని కుదుర్చుకున్నారు. మంచి సంబంధం, గొప్ప సంబంధం అంటూ వీళ్ళ గురించి డబ్బా వాయించారు. బ్రహ్మాండం అంటూ చంకలు గుద్దుకున్నారు. అల్లుడు గారు అసలు వీళ్ళకు పలకరింపులే తెలియవండి. ఏర్పాట్లన్నీ చాలా నాసిరకంగా ఉన్నాయి. అసలు ఈ చింతల బియ్యం కూడా ముక్కిన బియ్యం. ఇలాంటి వాళ్ళతో మనకు సంబంధం ఏంటండి? వీళ్లకు మర్యాదలే కాదు, మనుషుల విలువలు కూడా తెలియవు. మా శ్రీపతి బాబాయ్ గారు వచ్చారు, కనీసం పలకరించారా? అసలు గౌరవించారా? పెళ్లి హడావుళ్ళు పలకరింపులు మర్యాదలేంట్రా? మీకేం తెలియదు, ఊరుకోండి బాబాయ్ గారు. మీకు అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్టే. పెళ్లికొచ్చిన మీకు కుర్చీ వేశారా, కాఫీ ఇచ్చారా? ఇదేనా మర్యాద? ఇది మర్యాదల గురించి మాట్లాడే సందర్భం కాదు. మర్యాద గౌరవం అన్నవి మనస్సులో మాటల్లో ఉంటాయి గాని కుర్చీల్లో కాఫీలో ఉండవురా. కోస్త గొంతు తగ్గించావు. పెళ్లిలో ఎలాంటి గొడవలు వద్దని నేను ముందే చెప్పాను కదా అల్లుడు గారు. అంటే మా ఆయన గొడవలు పెట్టుకునే మనిషిలో కనిపిస్తున్నాడా మీకు? వాళ్ళు మర్యాద లేకుండా ప్రవర్తిస్తుంటే అడగలేదు, కానీ మర్యాదల గురించి అడగడం ఏదో తప్పైనట్టు ఇంతమందిలో మా ఆయన్ని పట్టుకొని అవమానిస్తారా? అమ్మా సుకుమారి, నువ్వు కూడా ఏంటమ్మా? నీకేం తెలీదు, ఊరుకోమ్మా. బుద్ధి లేకుండా మాట్లాడుకో. అత్తయ్య గారు, కట్టుకున్న మొగుడిని పక్కనుండగా నా పెళ్ళానికి బుద్ధి లేదనడం ఏం బాగోలేదు. దానికి బుద్ధి లేదంటే నేను బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నాను మీ ఉద్దేశం? బాబు నీకు దండం పెడతాను. మా తరఫు నుంచి ఏమైనా లోపాలు జరిగితే పెద్ద మనసు చేసుకుని సర్దుకో బాబు. పెళ్లిలో ఇలాంటి గొడవలు జరిగితే నా మనవరాలు బాధపడుతుందయ్యా. ఈ ముసలోడు ఏం మాట్లాడుతున్నాడో విన్నారా? వాళ్ళ మనవరాలు బాధపడుతుందంట. అంటే మేము పెళ్లి కూతుర్ని రాచి రంపాన పెట్టే వాళ్ళలా కనిపిస్తున్నావు వీడి కంటికి. పెద్ద గౌరవం లేకుండా వాడు వీడు అంటే మర్యాద దక్కదు. జాగ్రత్తగా మాట్లాడు. మర్యాద ఎవడ్రా నువ్వు? రాయ్ మర్యాదగా మాట్లాడు. ఏరా నాగినీడి గారి మర్యాదల్ని వంక పెడతారా? ఆయన ఎవరనుకుంటున్నావు? మా దేవుడు. లేకపోతే తలదీసి మొలేస్తారా? మీకు దేవుడేమో, నాకు కాదు. ఒరేయ్ ఈ ఊరికొచ్చావు, ఎవరింటికి వచ్చావో తెలుసా? ఏంట్రా బెదిరిస్తున్నారా? లేకపోతే మేము చేతగాని వాళ్ళ కనిపిస్తున్నావా? ఎక్స్ట్రాలు మాట్లాడుకో. మేము ఇక్కడేం గాజులు తొలగించుకోలేము. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడేది? ఆగండి. శుభకార్యంలో ఇలా గొడవలు పడ్డం పద్ధతి కాదు. ఎవరికైనా సరే ఒకటే పద్ధతి. ఆపండి.
ఆపండి. అదేంటండి మీరు? మీ బంధువులు మీ ఊరు జనమంతా కలిసి మా వాళ్ళందరినీ అవమానిస్తుంటే ఆపకుండా తప్పని చెప్పకుండా చోద్యం చూస్తూ కూర్చున్నారా? అసలు ఆడపిల్ల తండ్రేనా మీరు? అలా అడుగు బామ్మర్ది. మీరు పెళ్లి కూతురు తండ్రి. నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మీకే ఇంత అహంకారం ఉంటే పెళ్లి కొడుకుని నాకెంత ఉండాలండి? ఈయన మా బావ, అంటే మా ఇంటి అల్లుడు. మీ వాళ్ళందరూ కలిసి మా బావను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇదేనా మీ పెద్దరికం? మీ వాళ్ళందరూ కలిసి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆకాష్, పెద్దవాడితో అలా మాట్లాడకూడదు నాయనా. శాంతం, శాంతం. మావయ్య, తప్పు నాది కాదు, వాళ్ళది. మీరు ఆగండి. పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. నాకు మీ అమ్మాయి వద్దు, ఈ పెళ్లి అంతకంటే వద్దు. వెళ్దాం పదండి మావయ్య. రండి నాన్న. పెళ్ళన్నాక ఎన్నో పొరపాట్లు జరుగుతుంటాయి. చిన్న విషయానికి పెళ్ళొద్దంటావా? తప్పు వాళ్ళది, నాది కాదు. ఆకాష్, ఏంట్రా ఇది? అమ్మా వెళ్దాం పదండి. ఆకాష్, అందరు చూస్తున్నారు నాయన. ఎప్పుడు లేని ఆవేశం ఏంట్రా ఇది? కొంచెం సంభాళించుకో చెప్తా. బామ్మర్ది, ఇంకెందుకు లేటు? మన కొద్ది బోడి సంబంధం. రేపటి కల్లా నీకు 200 సంబంధాలు తీసుకొస్తాను. వెళ్దాం పద. నచ్చలేదన్న వంకతో చేయి గడుపుకొని వెళ్ళిపోవడానికి ఇది భోజనం కాదు, పెళ్లి. ఆడపిల్ల జీవితాన్ని పెళ్లి పిట్టల వరకు తీసుకొచ్చి ఇప్పుడు వదిలేసిపోతారా? పిల్ల మెడలో తాళి కట్టకుండా ఈ ఊరు కాదు కదా, ఈ ఇంటి గడప కూడా దాటలేరు. ఆగండి అయ్యా, ఆగండి. సర్ది చెప్పాల్సింది పోయి మీ ఆవేశాలతో బెదిరింపులతో సమస్యను ఇంకా పెద్ద చేస్తారేంటి? అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? శుభకార్యం జరిపించి పిల్లల్ని ఆశీర్వదించడానికా, లేకపోతే మీ బెదిరింపులతో మొత్తం నాశనం చేయడానికా? మీరు ఆగండి, వాడితో నేను మాట్లాడు. ఆకాష్, మావయ్య వెళ్దాం పదండి. ఏ తమాషా అనుకుంటున్నావా? ఇదేం బొమ్మలు పెళ్ళిరా? నా కోపం వచ్చినట్టు ఈ చెంప ఆ చెంప వాంచి మరీ నీ చేతు తాళి కట్టిస్తా. పదా. అది కాదు మావయ్య, నోరు ఒకసారి నేను మూసుకుని చెప్పేది- మాట్లాడకుండారా? మావయ్య దయచేసి ఒకే ఒకసారి నేను చెప్పేది వినండి. ఏమిట్రా నువ్వు చెప్పేది నేను వినేది? మావయ్య, సమయం మావయ్య ప్లీజ్, దయచేసి ఒక్కసారి నా కోసం ప్లీజ్ ప్లీజ్. పద. ఏంట్రా చెప్పు. లెట్ ఇట్ బి బెటర్ ప్లీజ్. చెప్పరా. మావయ్య అది నా పెద్దరికం కూడా వాడి మనస్సును మార్చలేకపోయింది. క్షమించండి. ఈ ఊరి జనానికి మీరు దేవుడని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. మీలాంటి గొప్పవారి సంబంధం అందుకోవడం మా అదృష్టం. కానీ ఆ అదృష్టం మా ఆకాష్కి దక్కట్లేదు. మీ పిల్ల బంగారం కాదనే హక్కు, అధికారం, దమ్ము, ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదండి. పెళ్ళనేది ఇష్టంతో జరగాలి, 10 మంది ఆశీస్సులతో జరగాలి, సలహాలతో సర్దుబాట్లతో జరగకూడదు. ఇష్టం లేనప్పుడు బలవంతంగా కట్టబెట్టి కంటే అర్థం చేసుకుని ఆపేయడమే మంచిదనిపిస్తోంది. క్షమించండి. పెద్ద మనసుతో మీ వాళ్ళందరికీ చెప్పి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వమని చెప్పండి. ఇది మా ఇంటి సమస్య. ఇంటి సమస్యని ఊరి సమస్యగా మార్చకండి. నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా వీళ్ళని వెళ్ళనివ్వండి.
ఎక్కండి. నాన్న మీరు వెళ్ళి కూర్చోండి, ఒకసారి నాగిరెడ్డి గారితో మాట్లాడొస్తాను. చెయ్యాల్సిన అవమానాలు ఇంకా ఏమైనా మిగులున్నాయా? చేసి నిర్వాకం చాలు గాని పద. అది కాదమ్మా, ఆ నాగినేడు తనకు తాను చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. కన్న కూతురు పెళ్ళాగిపోయిందన్న బాధ తన కళ్ళలో ఏమాత్రం కనిపించట్లేదంటే అతనికి ఎంత అహంకారం ఉందో అర్థమవుతోంది. రేపు నాలాంటి మరొకడికి ఇలాంటి అవమానం అన్యాయం జరగకూడదంటే అతని తలపొకరు దించి రావాల్సిందే. ఏమిట్రా దించేది? ఏమిటి దించేది? కూతురు పెళ్ళాగిపోయిందని పుట్టిన దుఃఖంలో ఉన్న మనిషిని ఓదార్చాల్సింది పోయి తిట్టడానికి వెళ్తానని చెప్పడానికి సిగ్గులేదురా నీకు? పెళ్లి ఆగిపోయినందుకు సిగ్గుపడాల్సింది ఆయన, నేను కాదు మావయ్య. కరెక్ట్ బామ్మర్ది, నీతో పాటు నేను 4 దూల్పేశాను. ఎల్లాం పద. ఎక్కడికి రా వెళ్ళేది? జరిగిన నిర్వాకం అంతా తమరి చలవల్లే. సమయానికి ఆ నాగినీడు గారు మనుషుల్ని ఆపుండకపోతే పచ్చని పెళ్లి పందిట్లో నీ పాడి లేచుండేది. మళ్ళీ వెళ్ళామనుకో సన్నాయి మేళం కాదు, నీ చావు మేళం వినాల్సి వస్తుంది. మేము ఎక్కడా బస్సు? ఎక్కండి, మీరు ఎక్కండి, ముందు చెప్తాను. ఎక్కడా బస్సు?